హలో ఎవ్రీవన్. ఇలా మనం పైథాన్ సిరీస్ లో ఇన్పుట్ ఫంక్షన్ అనేది చూసుకోబోతున్నాం అనమాట. ఇన్పుట్ సారీ ఇన్పుట్ ఫంక్షన్ చూసుకోబోతున్నాం అనమాట. నిన్న మనం ఆ ప్రింట్ ఫంక్షన్ ఎలా చూస్తున్నామో ఈ రోజు ఇన్పుట్ ఫంక్షన్ చూసుకోబోతున్నాము. ఫంక్షన్ ఎలా గుర్తిస్తాం? ఓపెన్ పెరాంథసిస్ క్లోజ్ పెరాంథసిస్ ఉంటే అది ఫంక్షన్ లో కన్సిడర్ చేస్తాం అనమాట. ఏ అన్ని ఫంక్షన్ ప్రతి వర్డ్ ప్రతి స్ట్రింగ్ ఫంక్షన్ గా తీసుకోలేం. కొన్ని పర్టికులర్ గా మాత్రమే అవి ఫంక్షన్స్ గా తీసుకోగలుగుతాం అన్నమాట. సో ఈరోజు మనం ఇన్పుట్ ఫంక్షన్ గురించి చూసుకోబోతాం. మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేయబోతాం. నిన్న ప్రతి దాని ప్రింట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో ఈ రోజు మొత్తం ఇన్పుట్ ఫంక్షన్ డ్రా చేయబోతున్నాం అన్నమాట. మీకు అర్థం అవుతుంది. ఇన్పుట్ ఇన్పుట్ లో ఇక్కడ మనం ప్రాంప్ట్ రాస్తాం. ప్రాంప్ట్ నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. అరే మెసేజ్ యూజర్ నుంచి మనకి ఏమైనా మెసేజ్ కానీ స్ట్రింగ్ కానీ ఏమైనా రావాలంటే ఈ క్వశ్చన్ ఈ ప్రాంప్ట్ లో మనం అది డిస్ప్లే డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడ పెడతాం అనమాట. అదే నథింగ్ బట్ ప్రాంప్ట్ అనమాట. ప్రాంప్ట్ అనేది మెసేజ్ కానీ స్ట్రింగ్ కానీ ఎలాంటిదైనా డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో పెట్టి మనం ఇస్తాం అనమాట. మీకు ఇంకా అర్థం అవ్వకపోవచ్చు, మళ్ళీ అర్థం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ కట్స్ అర్థమవుతుంది. ఇన్పుట్ రిటర్న్ వస్తుంది. సారీ ఇన్పుట్ సపోజ్ మీకు వాట్ ఈస్ యువర్ సారీ యువర్ నేమ్ అనేది కావాలి. కాకపోతే మీరు ఇక్కడ ఆన్సర్ రాయలేదు. మీకు అవుట్పుట్ లో ఆన్సర్ రాయాలనుకుంటున్నారు. ఆ ఆన్సర్ రాయడానికి అనుకూలంగా ఉండేది ఇన్పుట్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఎంటర్ నొక్కుదాం. వాట్ ఈస్ యువర్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది చూసారా? ఇక్కడ వాట్ ఈస్ యువర్ నేమ్ ఇక్కడ చూసారు. కర్సర్ అనేది ఇక్కడ ఉంది. కర్సర్ మూవ్ అవుతుంది అంటే అది మన నుంచి ఏదైనా ఆన్సర్ ఆశిస్తుంది. ఏదైనా మెసేజ్ మనం రాయాలని కోరుకుంటాం. సపోజ్ మళ్ళీ దివ్యాన్ని ఇద్దాం. ఎంటర్ నొక్కంగానే చూసారా? కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయిపోయాయి. మళ్ళీ ఓకే ఇంకో పేరు ఇద్దాం అనుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ నేమ్ జ్యోతి అని వేయాలనుకుంటున్నారు. మళ్ళీ నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కండి. చూసారా? కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయిపోయాయి. చూసారా? మీరు అవుట్పుట్ లో కదా మీ నేమ్ ఇచ్చింది. ఈ ప్రాసెస్ అవుట్పుట్ లో మీ మెసేజ్ కానీ మీ స్ట్రింగ్ కానీ ఇవ్వాలనుకుంటున్నా అంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సపోజ్ ఇంకోటి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ వాట్ ఈస్ యువర్ ఏజ్. ప్రతిదాన్ని నేను ప్రింట్ ఫంక్షన్ ఎలా రాసాం? ప్రతిదాన్ని ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ ఏజ్. వాట్ ఈస్ యువర్ ఏజ్. ఇప్పుడు చూద్దాం. అసలు మీరు రన్ ఏజ్ చూద్దాం. చూసారా? ఎర్రర్ వచ్చింది. మనం మిస్టేక్స్ అవ్వటం వల్ల కూడా మనం కొన్ని కొత్త నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చూసారా? అసలు ఈ ఎర్రర్ వచ్చిందంట. ఏంటిదో చూద్దాం. నేమ్ ఎర్రర్ వచ్చింది. నేమ్ ఎర్రర్ అంటే ఏంటి? నేమ్ ఇన్పుట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే డూ యూ మీన్ ఇన్పుట్? ఈ రెండింటి డిఫరెన్స్ ఏముంది అనుకుంటున్నారు మీరు? ఈ ఇన్పుట్ కి డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ ఐ స్మాల్ ఐ అన్నమాట. మనం పైథాన్ అనేది చాలా జాగ్రత్తగా రాయాల్సిన లాంగ్వేజ్ అన్నమాట. చిన్న మిస్టేక్స్ కూడా అది కన్సిడరేషన్ లో తీసుకుంటది అనమాట. ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ కానీ చాలా చాలా జాగ్రత్తగా అంటే కంపైలర్ ఏమనుకుంటుంది? క్యాపిటల్ ఐ అనేది ఒక వర్డ్, స్మాల్ ఐ అనేది ఒక వర్డ్ అన్నమాట. మళ్ళీ అది ఈజీ క్యాపిటల్ ఐ పెడదాం, స్మాల్ ఐ పెడదాం. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఏజ్? ఇప్పుడు ఏం నొక్కుదా? సపోజ్ 20 అని నొక్కుదా. చూసారా? కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. సింపుల్. నేమ్ ఎర్రర్ నిన్న మనం ఏం చూసాం? సింటాక్స్ ఎర్రర్ చూసాం. ఈ రోజు మనం నేమ్ ఎర్రర్ చూసాం. నేమ్ ఎర్రర్ నథింగ్ బట్ మీరు సంథింగ్ నేమ్ ఎర్రర్ అనేది ఒక నేమ్ అనేది తప్పుగా
మీరు ప్రింట్ చేశారు సంథింగ్. తప్పు జరిగింది. ఎక్కడ తప్పు జరిగింది? ఫిఫ్త్ లైన్‌లో తప్పు జరిగింది. ఎక్కడ? అంటే ఇన్‌పుట్ దగ్గర. అంటే మీరు ఇది ఈ ఇన్‌పుట్ అనుకోని మీరు అంటున్నారా అని అది అడుగుతుంది. చూసారా? దీన్ని చెప్పాను కదా! పైథాన్ తనకి అదే మనకు అనుకూలంగా ఉంటది. పైథాన్ నేర్చుకునేంత వరకే. నేర్చుకుంటే ఈజీ అన్నమాట. నేర్చుకుంటా వెళ్ళొచ్చు. ఇంకోటి, ఇంకోటి చూద్దాం. ఇంకోటి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. హ్మ్. సపోజ్ ఓకే. ఇట్లా కాదు. నాకు ఎలా కావాలి? నాకు అవుట్‌పుట్‌లో ఎలా కావాలంటే హ్మ్. వాట్ ఈస్ యువర్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? కలర్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? అనేది క్వెషన్ అన్నమాట. మీ అవుట్‌పుట్‌లో మీ ఫేవరెట్ కలర్ ఇందాక నేమ్ ఇస్తే ఎట్లా? ఏజ్ ఇస్తే ఎలాగో అదే విధంగా మీ ఫేవరెట్ కలర్స్ ఎలాగో చేయాలన్నమాట. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది. ఓకేనా? చిన్న ఎక్సర్సైజ్ లాంటిది. ఎక్సర్సైజ్ లాంటిది. సో నథింగ్ టు వరీ. ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ లాగా అనుకొని టేక్ ఇట్ ఈజీ. ఒక్కొక్కటి చిన్న చిన్న చేస్తుంటేనే ఏదైనా ఈజీగా ఉంటదన్నమాట. డిఫికల్టీగా ఫీల్ అవ్వకండి. ఏదైనా చిన్న చిన్నగా రోజు రోజు ఏదైనా అప్డేట్ అవుతూ ఉంటే పైథాన్ అనేది ఈజీగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇన్‌పుట్ ఫంక్షన్ అంట. ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే మీకు ఓవరాల్‌గా చెప్తున్నా. ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడాన్ని ఇన్‌పుట్ ఫంక్షన్ అంటారు. ఇన్ అర్థమైంది కదా! మళ్ళీ ఇంకొకసారి చూస్తా. సారీ. ఇది తప్పకూడదు కదా! యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవటానికి ఇన్‌పుట్ ఫంక్షన్ అంటారు. మీకు చెప్పినట్టు ఒక్క నిమిషం. ఎందుకు ఇట్లా వస్తుంది? ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పాను కదా! యూజర్ అంటే మనం. యూజర్ నుంచి అవుట్‌పుట్ తీసుకోవటాన్ని అవుట్‌పుట్ అంటే అవుట్‌పుట్ తీసుకోవటాన్ని ఇన్‌పుట్ ఫంక్షన్ అంటారు. ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ ఎందుకు వాడతాం? యూజర్ నుంచి అవుట్‌పుట్ తీసుకోవటానికి మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది వాడతాం. క్లియర్ కట్ అన్నమాట. ఎవ్వరు ఏమని అడిగినా టు టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ బై డిఫాల్ట్ ఇట్ రిటర్న్స్ యాజ్ అన్ ఇన్‌పుట్ అన్నమాట. బై డిఫాల్ట్‌గా ఇట్ రిటర్న్స్ యూజర్ ఇన్‌పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్ రూపంలో. మీరు ఓకే. ఇది మనం నెంబర్ ఇచ్చిన స్ట్రింగ్ రూపంలోనే తీసుకుంటది. ఓకేనా? బై డిఫాల్ట్ ఇట్ రిటర్న్స్ యాజ్ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఇందాక 20 ఇచ్చాం కదా! అది కూడా బై డిఫాల్ట్ ఇట్ యాజ్ స్ట్రింగ్ గానే తీసుకుంటది అన్నమాట. ఇట్ డస్ నాట్ టేక్ ఇట్ ఎ డిజిట్ నెంబర్. ఒక నెంబర్ గా కన్సిడర్ చేయదు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సింపుల్ క్లియర్ కట్ అన్నమాట. ఈ ప్రాంప్ట్ ఇది ఆప్షనల్. ఆప్షనల్. అసలు అది అవసరం లేదు. మీరు ఈ మెసేజ్ వాట్ ఈస్ యువర్ నేమ్ ప్రాంప్ట్ ప్లేస్ లో వాట్ ఈస్ యువర్ నేమ్ అని రాసాం. వాట్ ఈస్ యువర్ ఏజ్ రాసాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అని రాసాం. అంతే ఈజీ. దిస్ ఈజ్ అబౌట్ పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్.